చేసినటువంటి ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. కానీ వన్స్ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దానికి మేము బాధ్యత తీసుకుంటాం. బాధ్యత తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రానటువంటి కాలంలో ప్రభుత్వంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీగా మేము ప్రజల తరపున సమీక్షించుకొని మేము చెప్పాల్సినటువంటి విషయాలు మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేకపోతే వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు. అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు. అక్కడ మేము క్రియేట్ చేసాం. దాన్ని వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం. గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ. మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు తెలిసి అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లేదు అక్కడ. సరే ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాన్ని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం, తీసేయమనండి. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా, ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి మార్చేమనండి. అందుకనే చెప్తున్నాం బాబు, మేము ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి నిర్ణయాల్లో కొన్ని మంచి ఉన్నాయి, ప్రజల దృష్టిలో కొన్ని చెడు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. సో దీన్ని ఏ రకంగా సమీక్షించుకోవాలనేటువంటి సమీక్షించుకుంటాం. డెఫినెట్గా రానటువంటి కాలంలో మా పాత్ర ఏం చేయాలనేటువంటిది మేము పోషిస్తాం. డెఫినెట్గా ప్రజల పక్షాన్ని నిలబడతాం. అది వారి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అది అందరిలో ఉందా లేకపోతే వారిలోనే ఉందా ఎవరిలో ఉందనేటువంటిది మేము మళ్ళీ చర్చ చేసుకున్నప్పుడు జరుగుతుంది. సహజంగా అంటే తను తాలూకు అభిప్రాయాన్ని మీడియా ముందు నేను మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. సో దీని మీద ఏ రకంగా ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటిది డెఫినెట్గా పార్టీలో కూర్చున్నప్పుడు చర్చ జరుగుతుంది. అది వారి అభిప్రాయమా, ఇంకా కొంతమంది ఉన్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారా, లేకపోతే మెజారిటీ అదే అనుకుంటున్నారా అనేటువంటిది చర్చ జరిగినప్పుడు ఇంటర్నల్గా మనం తీసుకోవాల్సినటువంటి ఆ ఆలోచనల్ని ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అది మళ్ళీ జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత వారు తీసుకుంటారని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి మాటలు డెఫినెట్గా వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫలితాన్ని చూసిన తర్వాత ఇందాక ఎవరో ఇక్కడి నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు అన్నారు వాలంటీర్లు కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా అని చెప్పి. ఒకసారి ఈ ఫలితాలు వచ్చిన తర్వాత అందరికీ చులకన. సో ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి దానికి ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మాకు సమీక్షించుకునే జరిగి 48 గంటలైంది. ఫలితాలు వచ్చి 48 గంటలైంది. మేము ఆలోచించుకోవడానికన్నా వచ్చినటువంటి ఫలితాలను సమీక్షించుకోవడానికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవడానికన్నా ఇంకా మేము సమయం ఉంది. మేము తీసుకుంటాం, అందరితో చర్చిస్తాం. డెఫినెట్గా ఇవన్నీ సమీక్షించుకొని బయటపడితేనే కదా. కొంతమంది ట్యాంపరింగ్ అని అంటున్నారు. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే అమాయకత్వం అవుద్ది. ట్యాంపరింగ్ అని చెప్పని అనుకుంటే సరే ఏం జరిగింది అనేటువంటిది పక్కన పెడదాం. ట్యాంపరింగ్ అని చెప్పి మమ్మల్ని మేము అనుకుంటే రేపు మేము దీని నుంచి ఎలా బయటపడతాం? ఇది నిజంగా ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం అని చెప్పి మేము అలా భావిస్తేనే రేపు దీని నుంచి బయటపడి రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి దానికి అడుగులు వేస్తాం. సో చెప్పండి. సరే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు మేము పథకాలు ఇచ్చినటువంటి వారు లేదా పథకాలు తీసుకున్నటువంటి వారు లేదా ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి వారు వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి వారు ఏది చేసినా
వచ్చినటువంటి ఫలితాన్ని తర్వాత దీన్ని క్లెయిమ్ చేసుకుని మా వల్ల మీరు ఓడిపోయారు అనేటువంటి ప్రతి ఒక్కరు చెప్తారు.